వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయిందిలేండి, కొంచెం కుదరలేదు. సో ఈ వీడియోలో అయితే నేను ఈ మార్గశిర లక్షవారంలో ఎట్లా పూజ చేసుకున్నాను అండ్ టెంపుల్కి వెళ్ళాను అండ్ డే అంతా నాది ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఇంకా తెలిసిందే కదా, పొద్దున్న ముగ్గులు పెట్టడానికి కుదరదని ముందు రోజే అలా ముగ్గులు అయితే పెట్టేస్తానండి. ఇంకా నేను ఈ వీడియో తీసేటప్పటికి 7 అయ్యిందిలేండి. ఇంకా చీకటిగా డోర్ తెరిస్తే అమ్మో చలి విపరీతంగా ఉందండి. ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ 1 డే బిఫోర్ అయితే మాత్రం విపరీతంగా చలి ఉండేది. మేబీ ఏపీలో తుఫాన్ అంటున్నారు కదా, దాని ఎఫెక్ట్ ఏమో. ఇప్పుడైతే ఒక 2 డేస్ నుంచి చలి అయితే కొద్దిగా తగ్గింది. సో కొంచెం డోర్లు తెరిచేసి విండోస్ అన్నీ తెరిచేసి కాఫీ తాగుతూ కొంచెం ఇంట్లో ప్లాంట్స్ పెడతాను కదా, మనీ ప్లాంట్స్, అవి ఏవైనా కొంచెం డ్రై అయ్యే లీవ్స్ ఏవైనా ఉంటే తీసి పక్కన పెట్టేస్తానండి. లేచిన వెంటనే పిల్లలకి కొంచెం ఇట్లా టిఫిన్, లంచ్ బాక్స్ అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. తొందరగానే పెట్టేస్తాను ఈరోజు, ఎందుకంటే నాకు కొంచెం గుడికి వెళ్ళే పని ఉందండి, అందుకని. సో పిల్లలకి రైసు, క్యాబేజీ కర్రీ, ఇలా ఉప్మా టిఫిన్ అన్నీ చేసేసి వాళ్ళకి స్కూల్కి పంపించేసి ఇంకా నేను తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లంతా సర్దుకొని తుడుచుకొని పూజ చేసుకొని ఇలా భగవాన్ దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను ఖైరతాబాద్లో రెంట్ హౌస్లో ఉండేటప్పుడు ఇలా ఈ ఇల్లు కొనుక్కుండేటప్పుడు అక్కడ ఖైరతాబాద్లో ఒక టెంపుల్ ఉండేదండి అమ్మవారిది. చీర చూపిస్తానని దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకున్నాను అనేది గుర్తుంది, కానీ చీర చూపించానా లేదా అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది. నాకు సడన్గా ఎందుకో గుర్తొచ్చింది. సరేలే చూపిస్తే ఏమైంది, నాకైతే గుర్తులేదు కదా, పోనీ ఇంకోసారి చూపించేద్దాము అమ్మవారికి. అండ్ నాకు లక్కీగా ఇప్పుడు ఒకసారి గుర్తొచ్చింది కదా అనేసి ఇంకా మార్గశిర లక్షవారమే ఖైరతాబాద్ వెళ్ళానండి ఆ టెంపుల్కి. అమ్మవారికి చీర, జాకెట్ ఇవన్నీ పసుపు కుంకుమ అన్నీ ఇస్తారు కదా అట్లా. సో అందుకనే పొద్దున్నైతే ఇలా మా దేవుడి గదిలో పూజ చేసుకున్నాను. అన్నీ వీడియో తీసి పెడదాం అనేటప్పటికి పవర్ పోయింది. మళ్ళీ అక్కడ టార్చ్ లైట్ పెట్టుకొని ఫ్లవర్స్ అన్నీ అమర్చేటప్పటికి మళ్ళీ పవర్ వచ్చిందండి. ఎందుకంటే పూజ అంతా 7:30, 8 కల్లా అయిపోతే మా వారు నేను వెళ్ళామన్నమాట టెంపుల్కి. ఇద్దరం కలిసి వెళ్దాము, తొందరగా పనులన్నీ కానిచ్చేస్తాను అని రిక్వెస్ట్ చేసుకున్నాను, లేకుంటే ఆఫీస్కి లేట్ అవుతుందని. ఎంత తొందరగా వెళ్ళినా సరే హాఫ్ డే అయితే లేట్ అయ్యిందిలేండి ఆయనకి ఆఫీస్కి. సో ఇలా దీపాలు కొంచెం అందంగా కనిపిస్తుందని దివాళీ దీపాలు ఉన్నాయి కదా కలర్స్ వేసినవి, అవి పెట్టయితే దాని మీద ఇలా దీపం కుందులు అనేది పెట్టుకున్నానండి. పూజ అయితే చాలా ప్రశాంతంగా హ్యాపీగా అయితే జరిగిపోయింది. ఇంట్లో అయితే ఇలా దీపాలన్నీ పెట్టేసుకొని అప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళానండి. నాకు అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలవాటు, ఇంట్లో ఏదైనా ప్రసాదాలు చేస్తేనా, ఏదైనా అట్లీస్ట్ ఒక పకోడీ చేసినా సరే ఫస్ట్ కొంచెం తీసి దేవుడి దగ్గర పెట్టడం అనేది ఒక అలవాటు అండి. దాని నెక్స్ట్ ఇంటి నుంచి మామూలుగా బయటికి పిక్నిక్ అవనియండి, దేనికైనా సరే ఇల్లు దాటి బయటికి వెళ్ళాలి అని అంటే చిన్న చిన్నవి కాదు, అంటే ఏదైనా టూర్ వెళ్ళాలన్నా, ఏదైనా జర్నీ ఉన్నదన్నా, ఎంత తెల్లారింటికి వెళ్ళినా సరే ఇంట్లో దీపం పెట్టే వెళ్తానండి. అది ఇంకా అంటే కొన్ని అంటారు కదా అమ్మ నాన్న నుంచి చూసి నేర్చుకోవాలి అని. సో అదే రకంగా అది నాకే కాదు మా ఫ్యామిలీలో అందరికీ లేండి, తమ్ముడు వాళ్ళు, అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు అందరికీ ఇది ఒక అలవాటు. మా వారు అంటారు 3 గంటలకి ఏంటి, 4 గంటలకి ఏంటని. ఎందుకో తెలియదండి, నేను అలా దీపం పెట్టి బయలుదేరితే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఓకే, మనం ఏ పని అయితే వెళ్తున్నామో అది సక్సెస్ అవుతుంది, లేకుంటే మన జర్నీ అంతా కొంచెం హ్యాపీగా సాగుతుంది, ఎట్లాంటి ఇబ్బంది ఉండదు అనైతే నా నమ్మకం. సో నేను ఇలా చేస్తే కదా నా పిల్లలు చేస్తారు, లేకుంటే ఇంకా రాను నెక్స్ట్ జనరేషన్లో అసలు ఇంకా ఏం నమ్మకాలు ఉండవండి. సో ఫైనల్గా అయితే నేను ముగ్గురు అమ్మవార్లని పెట్టుకొని చక్కగా పూజ చేసుకున్నాను, చాలా ప్రశాంతంగాను. కాకపోతే కొంచెం తొందరగా చేసుకున్నానులేండి. మళ్ళీ నిజాంపేట నుంచి ఖైరతాబాదు ఈ ట్రాఫిక్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అండి.
అండ్ అమ్మవారి కోసమని నేను ఈ చీర తీసుకున్నాను. ఇది నేను కృతి బొటిక్లో తీసుకున్నానండి. చాలా బాగుంది. అంటే నార్మల్ శారీనండి, ఇలాంటి కాటన్ శారీ. అప్పట్లో మన పెద్దవాళ్ళు కట్టుకునేవారు చూడండి, అమ్మమ్మ వాళ్ళు, అట్లాంటి ప్యూర్ కాటన్ అండి. 500 పడింది నాకు. ఇక్కడ కూడా తీసుకోవచ్చు, కానీ నాకు టైం కుదరట్లేదండి, పిల్లలతోనే సరిపోతుంది. సాయంత్రం వెళ్దామంటే ఇతను వచ్చేటప్పటికే 9 అవుతుంది. ఇంకా వెళ్ళడం కూడా కుదరట్లేదు, టైం లేదు అని. సర్లే ఎలాగో అంటే ఈ బొటిక్ పెట్టింది మా అక్కే కదా అనేసి తనకే చెప్పాను. ఇంకా సరేలే, ఇంకా నువ్వే నాకు సారీ పంపించేసి నీ దగ్గర కొనేసుకుంటాలే అని ఇంకా తనే పంపించింది. వైజాగ్ నుంచి జస్ట్ 1 డేలో వచ్చేసింది అండి నాకు. సారీ అయితే చాలా బాగున్నాయి. రిమైనింగ్ సారీస్ కూడా తన దగ్గర చాలా బాగుంటాయండి. వన్స్ ఆ ఛానల్ విజిట్ చేయండి, మీకు నచ్చుంటే మాత్రం అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి సారీస్. అండ్ తర్వాత ఇంకా గుడికి వెళ్ళాను. గుడిలో అయితే పెద్దగా నేను వీడియో తీయలేదండి. ఈ గుడితో నాకు చాలా ఎమోషన్స్ అనేవి ఉన్నాయండి. ఎందుకంటే నేను ఈ ఖైరతాబాద్లో మొత్తం ఒక 10 to 11 ఇయర్స్ ఉన్నాను. ఇద్దరు అంటే మ్యారేజ్ అయ్యాక అక్కడే ఇంకా మా లైఫ్ జర్నీ అనేది అక్కడే స్టార్ట్ అయింది. ఇద్దరు పిల్లలు కూడా అక్కడే పుట్టారు. ఈ గుడిలో అయితే మా అబ్బాయిది బార్సాలు అయిందండి. కొన్ని స్వీట్ మెమరీస్ ఎలా ఉండిపోతాయి కదా. అమ్మవారిని అయితే నేను వీడియో తీయలేదు, కరెక్ట్ కాదులే అని. అన్ని వీడియో తీయలేము కదా, అయినా బయటికి వీడియో తీయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. సో ఇంటికి వచ్చాక కొంచెం నేను టిఫిన్ చేసేసాను. కాసేపు అయ్యాక ఒక 3 గంటలకల్లా మా అమ్మాయి వచ్చింది. తనకి రైస్ పొద్దుంది, కర్రీ ఏమీ లేదు అనేసి సరేలే కోకోనట్ రైస్ చేద్దామని ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాను. ఇదైతే చాలా యమ్మీగా ఉందండి, చాలా బాగుంటుంది. ముందు పూజలు అయిన కారణం వలన ఏంటంటే చాలా కొబ్బరికాయలు ఉన్నాయండి ఇంట్లో. సో దాన్ని ఏం చేశానంటే తురిమేసి ఇంకా సైడ్కి పెట్టుకున్నానండి. ఇంకా తెలిసిందే, నాకు తెలిసి మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది కోకోనట్ రైస్ అనేది. బట్ వన్స్ మీతో నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే పోపులు అయితే వేసుకుంటాము. ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీరా ఇవన్నీ వేసుకొని కొంచెం కరివేపత్తి వేసుకొని పల్లీలు వేసుకొని ఇంట్లో ఉంటే జీడిపప్పు, బాదం అంటారు కదా, అవి కూడా వేసుకుంటే బాగుంటుందండి, కొంచెం టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టపడి తింటారు. తెలిసిందే కదా, పిల్లలకి మనం ఎంత కష్టపడి ఎంత హెల్దీ ఫుడ్ ఇంట్లో చేసి పెట్టినా సరే వాళ్ళకి ఏంటంటే బయట జంక్ ఫుడ్లే నచ్చుతాయండి. ఆ నూడిల్స్, పానీపూరి, సమోసాస్. మేబీ మనం ఇంట్లో చేసిన ఫుడ్ బయట చేసిన ఫుడ్ కన్నా టేస్టీగా అయితే ఉండదు, బట్ చాలా హైజీనిక్గా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలకి ఎంత చెప్పినా సరే వాళ్ళ కళ్ళంతా ఆ రోడ్ల మీద ఉండే ఫుడ్ పైనే ఉంటుంది, షాపుల్లో ఉండే ఫుడ్ పైనే ఉంటుంది. కానీ అలా అని పిల్లలకి ఆ బయటదే పెట్టలేము కదండి. మా పిల్లలకైతే ఏదో ఒకటి నేను నచ్చ చెప్పి ఇంట్లో చేసే ఫుడ్ని మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తుంటాను. ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ దగ్గర గట్రా అంటే ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు మన పిల్లలు మనం కంట్రోల్ చేసేస్తామండి. స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్ అంటారు, మేము అక్కడికి వెళ్ళి అది తిన్నాము, ఆ చికెన్ బిర్యానీ తిన్నాము, ఇక్కడికి వచ్చి ఈ నూడిల్స్ తిన్నాము, చాలా బాగున్నాయి ఇలా అంటే వాళ్ళకి ఏంటంటే మనసులో ఉంటుందండి, మా అమ్మ నాన్న ఎక్కడికి పట్టుకొని వెళ్ళారు, ఇంట్లోదే పెడుతుంటారు అనేసి. సో అందుకని వీక్లీ వన్స్ అని 2 వీక్స్కి వన్స్ అని అలా బయటికి వెళ్ళైతే వాళ్ళకి ఏదైనా పెడతాము. బయటకంటే ఇంకెక్కడా కాదులేండి, ఇక్కడ నిజాంపేటలో పిస్తా హౌస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళైతే వాళ్ళకి నచ్చింది అయితే పెడతాం. కొంచెం అక్కడ ఓకే అంటే ఈ స్ట్రీట్ ఫుడ్ కన్నా అయితే కొంచెం బెస్ట్, కొంచెం హైజీనిక్గా ఉంటుందని అయితే పెడతాము. సో ఇలా అయితే ఇద్దరు పిల్లలకి కోకోనట్ రైస్ చేసి పెట్టాను. చాలా బాగుంటుందండి, చాలా యమ్మీగా ఉంటుంది, వన్స్ ట్రై చేయండి. దాంతోపాటు వంకాయ బజ్జీ కూడా చేశాను. అదైతే అందరికీ తెలిసే ఉంటుంది ఆ రెసిపీ అని. నేను పెద్ద వీడియో తీయలేదండి, ఎందుకంటే నేనే ఫస్ట్ టైం వంకాయ బజ్జీ చేస్తున్నాను. ఇంకా అది వీడియో తీస్తే అది ఏమైపోద్దని భయానికి అయితే తీయలేదు. బట్ ఆ బజ్జీ కూడా చాలా బాగుంది. పిల్లలకి ఈవినింగ్ అట్లా కోకోనట్ రైస్, ఒక వంకాయ బజ్జీ అయితే పెట్టేశాను. వాళ్ళకి ఫుడ్ అయిపోయింది. ఇంకా నేను కొంచెం ఈవినింగ్ 5 అట్లా అయింది కదా, కొంచెం టీ తాగుతూ మా బాల్కనీలోకి వచ్చానండి. చామంతి పూలు మొగ్గలు ఉన్నాయి, అవి ఎప్పుడు పువ్వులు అవుతాయో నాకైతే అర్థం కాదు. మా బాల్కనీకి ఫుల్గా ఎండ వచ్చి ఉంటే మాత్రం చామంతికి అయితే చాలా మొగ్గలు వచ్చున్నాయి, పువ్వులు వస్తాయండి. బట్ ఎక్కువ ఎండ రాని వల్ల ఏంటంటే ఒక 20 మొగ్గలు వస్తే ఒక 10 పువ్వులు అయితే అండి, మిగతావన్నీ అలా ఉండిపోతాయండి. ఇంకా దానికి ప్రాపర్ ఎండ తగలని వల్ల నేను ఒకవైపు క్లీన్ చేస్తూ ఉంటా బాల్కనీ, మా పిల్లలు ఇంకోవైపు ఇలా చెత్త చేస్తూ ఉంటారు. ఇంకా నేను వాళ్ళకి అరవలేను, నా పని అనేది ఇంకా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఎంత చెప్పినా వేస్ట్. ఇంకా పిల్లలకి నేను ఎంత నీట్గా ఉంచినా సరే వాళ్ళైతే అస్సలు ఉంచరండి. బాల్కనీలో కానీ ఇలాంటి చిన్న చిన్నవి పావురాలని, కృష్ణుడు అని, ఎలిఫెంట్స్ అని చిన్న బొమ్మలు అయితే కొంటుంటాను నాకు ఎప్పుడైనా రోడ్డు మీద కనిపిస్తే. ఇది ఒకటి 20 రూపీస్ అండి, అంతేని
కావాలంటే దివాళీ దసరాకు ముందు బేగం బజార్ అయితే ఫుల్గా పెడతారండి. 20 రూపీస్, 25, 30 చెప్తారు వాళ్ళు. మనం 20కి అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. ఇలాంటివి చిన్న చిన్నవి అయితే నేను తీసుకున్నాను బాల్కనీలో పెడదామని. చాలా బుజ్జిగా ఉంటాయండి, బాగుంటాయి కూడాను. అండ్ అవి పాడైపోయేవి అయితే కాదు. మేబీ కలర్ షేడ్ అయితే మనం అక్రిలిక్ కలర్స్ అయితే వేసుకోవచ్చండి. ఇలా అయితే నేను తీసుకున్నాను. 100కి 4 తీసుకున్నాను. ముందు కొన్ని తీసుకొని కూడా ఉన్నానులేండి. మా బాల్కనీలో ఇండోర్ ప్లాంట్స్ అంటే ఓన్లీ మనీ ప్లాంట్సే ఉంటాయండి. మ్యాక్సిమం మనీ ప్లాంట్సే ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే దానికి కొంచెం అయినా కాస్త అయినా సరే ఎండ తగలాలండి. మా మొక్కలకు ఎండ తగలాలంటే నేను అవన్నీ మోసుకొని లిఫ్ట్ ఎక్కి డాబా పైకి వెళ్ళి పెట్టాలి. అంత ఓపిక, అంత ఎనర్జీ నాకైతే లేదు. సండే వచ్చేటప్పుడు పోనీ మా ఆయనకి రిక్వెస్ట్ చేస్తాను, ఇద్దరం వెళ్ళి పెడదామంటే ఆయనేమో నాకు ఆ మొక్కల్ని గురించి చెప్పకు అనేస్తారు. అంటే వాళ్ళు కూడా వీక్ అంతా టైర్డ్ అవుతారు కదా, అందుకే నేను ఇబ్బంది పెట్టినండి. గ్రో అయినంత వరకే అవ్వని, తర్వాత ఇంకేమీ చేయలేము అనేసి అయితే వదిలేస్తాను. ఎవ్రీడే అయితే వచ్చి కొంచెం నేను ఇట్లా కూర్చుంటానండి. యాక్చువల్గా నాకు మార్నింగ్ కూర్చోవాలంటే చాలా ఇష్టం, కానీ దోమలు అస్సలు ఉంచమండి. మనిషిని అలా ఎత్తుకొని వెళ్ళిపోతాయి అవి. ఇంకా దాని భయానికి నేను రాను. ఈవినింగ్ టైం అయితే కొంచెం టీ అయినా కాఫీ అయినా పట్టుకొని అలా వచ్చి కాసేపు అలాగా వీటిని చూస్తూ తాగుతూ ఉంటాను. మైండ్లో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా సరే ఈ బాల్కనీలోకి వస్తే ఏంటంటే అవన్నీ ఆ ఒక్క క్షణానికి మర్చిపోతానండి. అంటే ఏదైనా మొక్క ఏమైనా పాడైందేమో, ఏదైనా అంటే ఆకులు ఏమైనా డ్రై అయిపోయేమో, లేకపోతే వీటిని క్లీన్ చేయాలి అనే ఆలోచనలోకి వస్తాను. మళ్ళీ బాల్కనీ నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఇంకా మళ్ళీ మొదలైపోతాయిలేండి టెన్షన్స్ అనేది. నేనైతే పెద్ద పెద్ద ఆకులను అయితే క్లాత్ని కొంచెం తడి చేసి క్లీన్ చేస్తాను. అండ్ అదే ప్రకారంగా ఇంట్లో కూడా నేను ప్రతి ఒక్క రూమ్లో మనీ ప్లాంట్స్ని అయితే గ్రో చేస్తానండి. వాటర్లోనే గ్రో చేస్తాను. ఇది బాల్కనీ ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ విండోకి ఫుల్ ఎండ వస్తుందండి. అందుకే ఇక్కడ మనీ ప్లాంట్స్ బాగా గ్రో అయి ఉన్నాయి. నేను పాట్స్ తీసుకుంటాను. దాంట్లో బాటిల్స్ ఉంటాయి కదా, మనకి వాటర్ బాటిల్స్ అని కోకోనట్ వాటర్తో బాటిల్స్ ఇస్తారు కదా, దాంట్లో మనీ ప్లాంట్స్ వేసి వాటర్ వేసేసి ఆ పాట్స్లో దింపేసి అలా అయితే పెట్టేస్తాను. విండోస్ దగ్గర పెడతాను. కొన్ని విండోస్ దగ్గర లేనివి ఏంటంటే వీక్లో ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా కొంచెం వెంటిలేషన్లోకి తెచ్చి పెట్టేస్తానండి. ఇదే విధంగా నేను అన్ని రూమ్లో కూడా పెట్టుకుంటానండి. ఎందుకో తెలియదు, నాకు అదొక పిచ్చి. నాకైతే ఇంకా పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకోవాలని ఉంటుంది. ఈ మనీ ప్లాంట్స్ క్లియర్గా గ్రో అవ్వు. ఇంకా పెద్ద పెద్ద మొక్కలు ఎక్కడ గ్రో అవుతాయి చెప్పండి. కానీ ఎప్పుడైనా నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం కంపల్సరీగా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయినా సరే పెద్దవి తెచ్చి అయితే గ్రో చేసుకోవాలి. సో అలాగే ఇంకా వెళ్తూ నైట్ అయిపోయింది. నైట్కి అయితే కొంచెం ఆలూ కర్రీ అండ్ రోటీ అయితే చేసుకున్నాము. మా వారు అలా సర్వ్ చేస్తూ ఉన్నారు నేను చేసేస్తే. సో ఇది నా లక్షవారం డే అంతా ఇట్లా గడిచిందండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.